అధ్యక్షులు గుండరపు కృష్ణారెడ్డి మరియు పాలకవర్గ ఆధ్వర్యంలో జిల్లా రెడ్డి సంఘ కార్యాలయంలో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం ప్రభుత్వంలో 7 తరాల రాజుల రాజ్యపాలనలో కోత్వాల్ పదవిలో నియమితులైన మొదటి హిందువు రెడ్డి బిడ్డ మన వెంకటరామరెడ్డి అని గుర్తు చేశారు. కోత్వాల్ పదవిలో ఉండి అప్పటి కాలంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ధైర్యంగా నిలబడి అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి అనేక రంగాలలో పేదరెడ్డి బిడ్డల కోసం సహాయ సహకారాలు అందిస్తూ వారి శ్రేయస్సే ప్రధానంగా భావించి అందరికీ విద్యావసతి తప్పకుండా ఉండాలని విద్యాలయాలను వసతి గృహాలను స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి ప్రజా బంధువు అని, అందుకే నిజాం ప్రభుత్వం ఆయనను రాజా బహదూర్ పేరుతో సత్కరించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు ఎడమల తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు ఏగమామిడి కృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఏమిరెడ్డి కనకారెడ్డి, కోశాధికారి ఎడమల హనుమంతరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రేమసాగర్ రెడ్డి, కంకరాల శ్రీనివాసరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి, అప్పాడి తిరుపతి రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు భూపాలరెడ్డి, తంగలపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు వేసిరెడ్డి రామరెడ్డి, రెడ్డి సంఘం నాయకులు ఉప్పల లక్ష్మారెడ్డి, అమ్మడి అనిల్ రెడ్డి, రాగిపల్లి కృష్ణారెడ్డి, కొండం రమణారెడ్డి పాల్గొనే వాళ్ళర్పించారు. ఈరోజు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 156వ జయంతి వేడుకలు కొత్వాల్ రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా కార్యవర్గం, దాంతోపాటు కోర్ కమిటీ సభ్యులు మరియు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి బిడ్డలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా మరి కొత్వాల్ రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు సంఘ సేవకునిగా, మరి కుల బాంధవునిగా, మరి ఒక గోల్కొండ పత్రికను స్థాపించి ఆనాడు సమాజం మేల్కొల్పులో కూడా ఆయన చేసినటువంటి కృషి అనిర్వచనీయం. అలాగే దాంతోపాటు మరి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులకు హైదరాబాద్ సెంటర్లో హాస్టల్ నెలకొల్పి, అలాగే పాఠశాల నెలకొల్పి వారి విద్యాభ్యాసానికి, వారి వసతికి కృషి చేసినటువంటి వారి ఆనాటి వారి కృషి అనిర్వచనీయం. అలాగే దాంతోపాటు అనేక రకాలైనటువంటి మరి పాఠశాలలకు అనేక మంది సాయుధ పోరాట యోధులకు ఆశ్రయం కల్పించి చదువు చెప్పించినటువంటి గొప్ప పోరాట యోధుడు. దాంతోపాటు గొప్ప గొప్ప మేధావులైనటువంటి మర్రి చెన్నారెడ్డి కానీ, రావి నారాయణ రెడ్డి కానీ, అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కానీ, ఇలాంటి గొప్ప మేధావులకు కూడా మరి వారు హైదరాబాద్లో ఆశ్రయం కల్పించి గొప్ప ఉదారతను చాటుకోవడం జరిగింది. మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా వారి ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, దాంతోపాటు మరి ఏదైతే వారి జయంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే రఘుడు చౌరస్తాలో మరి ఇంత సంఘ సేవకుడు, సమాజ సేవకుడు అయినటువంటి రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని ఆ సర్కిల్లో మరి పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం పక్షాన మరి వారు చేసినటువంటి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఆదివారం నాడు ఏదైతే 24 నాడు వారి పేరు మీద రాజబహదూర్ వెంకటరామరెడ్డి పేరు మీద ప్రతిభా పురస్కార అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు సూచన ఏంటంటే, ఏదైతే ఆదివారం నాడు లహరి బంగట్వాల్ ఏసీ ఫంక్షన్ హాల్లో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడ ఉన్నటువంటి మేము ఇచ్చేటువంటి జిల్లా రెడ్డి సంక్షేమం తరఫున ఇచ్చేటువంటి పురస్కారాలు తీసుకొని మరి వారు విద్యార్థులను ఎంకరేజ్ చేసే విధంగా మీరు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు, ప్రతి ఒక్క గ్రామాధ్యక్షుడు, మరి కోర్ కమిటీ సభ్యులు, దాంతోపాటు మా ఏదైతే జిల్లా బాడీ ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలని కోరుకుంటూ, గణేష్ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జనం పూర్తి చేసుకుందామని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి పిలుపు